హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోడు తరము మొక్క గురించి మాట్లాడుకుందాం. ఈ మొక్క నీరు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా పెరుగుతుంది. గ్రామాలలో, పంట పొలాలలో, అడవులలో పెరుగుతుంది. ఈ మొక్కలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులో పూలు పూసే మొక్కలున్నాయి. మనకు ఎక్కువగా ఎరుపు రంగు పూలే కనబడతాయి. కానీ ఈ మొక్క గురించి తెలియక కొంతమంది పిచ్చి మొక్కగా చూస్తుంటారు. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఒకసారి అవేంటో తెలుసుకుందాం. ఈ మొక్క యొక్క కాయలను పరగడుపున తింటే ఉదర సంబంధమైన వ్యాధులు రావు. అదేవిధంగా ఈ మొక్క ఆకులను, నేరేడు ఆకులను, తులసి ఆకులను, జాజి ఆకులను సమపాలలో తీసుకొని వాటిని బాగా దంచి రసాన్ని తీయాలి. ఆ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి చిన్న మంటపై నూనె మిగిలే వరకు వేడి చేయాలి. బాగా మరిగించి నిలువ చేసుకోవాలి. ఇలా నిలువ చేసుకున్న దాన్ని రోజు పొద్దున్నే పళ్ళు తోముకున్న తర్వాత ఆ నూనెను నోట్లో పోసుకొని పుక్కలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయటం వలన నోటి దుర్వాసన పోతుంది. మూర్ఛ వ్యాధితో బాధపడేవారు బాగా ఎండిన బోడతరం పువ్వులను తీసుకుని పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 1/4 టీ స్పూన్ మోతాదులో తీసుకుని దాంట్లో 1 గ్రాము వసకొమ్ముల పొడి కలపాలి. దీనిని 2 పూటల 1 కప్పు నీటిలో కలుపుకొని త్రాగాలి. ఇలా చేయడం వలన మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో మూర్ఛ వ్యాధి ఉంటే ఎండిన పువ్వులను దండగా వేస్తే మూర్ఛ వ్యాధి వలన పిల్లలకు ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. రక్తమరలు ఉన్నవారు ఈ మొక్క యొక్క 10 పువ్వులను బాగా ఎండబెట్టి వాటిని దంచి 2 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాసు నీరు వచ్చేదాకా మరిగించి వడగట్టుకోవాలి. ఈ కషాయాన్ని గోరువెచ్చగా పరగడుపున త్రాగుతూ ఉండడం వలన రక్తమరల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ మొక్క యొక్క పువ్వులు పొడిని ఆవు నీరు ద్వారగా వేయించి శొంఠి పొడిని సమపాలలో తీసుకొని ఆ రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 2 పూటల భోజనానికి అరగంట ముందు 1/4 టీ స్పూన్ మోతాదులో తీసుకోవటం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.